జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 15 జూలై 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి నవమి, రాత్రి 7:19:31 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 12:29:41 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47:51 నుండి 1:40 వరకు. తిరిగి 3:24:18 నుండి సాయంత్రం 4:16:27 వరకు. అమృత గడిలో మధ్యాహ్నం 2:49:09 నుండి సాయంత్రం 4:34:42 వరకు. రాహుకాలం ఉదయం 7:28:25 నుండి 9:06:12 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వల్ల ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు.
కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి.
రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్ అండి. మా బాబు గురించి అడుగుదామని. ఎక్కడి నుంచి అండి? ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు సార్ విద్యాసాగర్ గారు? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. ఓకే, బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. బాబు పేరు వచ్చేసి రిషి అండి. ఓకే. జూన్ 2, 2019. జూన్ 2, 2019. ఓకే. టైం అండి సార్? టైం సాయంత్రం 6:45 నుంచి 7 గంటల ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు సార్? ఇక్కడ కర్ణాటక బీదర్ లో పుట్టాడండి. బాబు వచ్చేసి రిషి కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. అవునండి, అవునండి. వృషభ రాశి అంటారు. లగ్నం రుచిక లగ్నం అండి. ఓకే. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. ఈ రుచిక లగ్నానికి పుట్టిన వాళ్ళకి గురుడు లగ్నం ముందు వర్గోత్తమ స్థితి అండి, చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే బలమైనటువంటి ఆయుష్, విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ వస్తాయండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి పుట్టడం ఏంటంటే రవిదశలో పుట్టాడండి. తర్వాత చంద్రుడు క్షీణచంద్రుడు ఏమండి 7 అంటున్నాడండి. ఈ రవిదశ క్షీణచంద్రుడు 7వ స్థానంలో ఉండము, తర్వాత కుజ బుధ రాహుల యొక్క కలయిక, శని కుజులు పరస్పరం చూసుకోవడము, శని 2 వక్రించి కేతుతో 2 ఉండడము, ఇవన్నీ వాక్ మీద, మనసు మీద, పిలిచినప్పుడు పలికి రెస్పాండ్ అయ్యేటువంటి మీద ఈ ఇబ్బందులు పెడతారు. కొన్ని సందర్భాల్లో ఇది ADHD కూడా అనొచ్చు, అగ్రెషన్ అనొచ్చు. ఇవన్నీ కూడా చికాకు పెట్టేటువంటివి. హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అన్నోన్గా ఉంటుందండి. ఏది కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మనం ఏం చేసుకోవాలని నేను చెప్తాను. మీ డౌట్స్ ఏంటి చెప్పండి. ఏం లేదండి, లాస్ట్ 6 months బ్యాక్ బాబుకి సివియర్ గా న్యూరాలజీ ప్రాబ్లం వచ్చింది. అవునండి, ఎపిలెప్సీ లాంటివి వస్తాయి. క్షీణచంద్రుడు 7వ కుజబుధ రాహు కలయిక, ఎపిలెప్సీ ఆల్మోస్ట్ బాబు మళ్ళీ పుట్టాడు, ఆ స్టేజ్ దాకా వచ్చింది. అంత సివియర్ గా వచ్చి బాబుకి కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. ఒక 10-12 lakhs ఖర్చు అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను బాబు వల్ల. అయ్యో, బాబు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఎలా ఉందండి? మెడికేషన్ ఉన్నాడా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు బాగుంది. బట్ కాళ్ళు కొద్దిగా నడవడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అండి బాబు. అది సమస్య ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. సమస్య అన్నౌన్ అండి. ఇప్పుడు ఏం కాదు సార్, ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది కుజ బుధ రాహు శని జపాలు తప్పనిసరిగా కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఈ బాబుకి ఏంటంటే ఇది కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8వ స్థానం ముందు కుజబుధ రాహులు కలయిక, న్యూరాలజీ, క్షీణచంద్రుడు 7వ స్థానం ముందు ఉండటము, 7వ స్థానంలో ఉండి అబ్బాయి పుట్టినప్పుడు కూడా రవిదశలో పుట్టాడు కదా, దీనికి ఏమవుతుందంటే ఫిట్స్ లాంటి వాటికి కారణం అవుతుంది. కానీ ఫస్ట్ మీ అడ్వాంటేజ్ ఏంటంటే బాబు జాతకంలో
భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అయిపోయినప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన బేసిక్ ఎడ్యుకేషన్స్ బాగుంటాయి. తర్వాత గురుడు లగ్నంలో వర్గోత్వం ఉండటం వల్ల డెఫినెట్గా ఈ అబ్బాయి గొప్పవాడు అవుతాడు. ఇది పాజిటివ్. నెగిటివ్స్ని మీరు నేను చెప్పిన విధంగా జపాలు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రదశ, తర్వాత వచ్చేసి కుజుడు 8వ ఇంట, తర్వాత వచ్చే రాహు 8వ ఇంట. అంటే దాదాపుగా మనకి పుట్టినప్పటి నుంచి నడిచే దశల్లో రాహుదశ అయ్యేంత వరకు మనకి మంచి దశలు కాదు. ఎప్పటి వరకు 255 వరకు. అందువల్ల మీరు ఎలాగైతే స్కూల్స్కి ఫీజుకి కడతారో దానిలో భాగంగా మీరు కొంత డబ్బు జపాలకి పెట్టుకోండి. సార్ జపాలకి రిజల్ట్ 100% వస్తుంది సార్. మీరు చేసే రెగ్యులర్గా మంచి పర్సన్ పెట్టుకోవాలా, డెఫినెట్గా రిజల్ట్ సక్సెస్ అవుతాడు. మీ బాబుకి ఎప్పటి వరకు ఉందండి ఈ ప్రాబ్లం? ఇది నాకు ఏమైనా ఇప్పుడు ప్రాబ్లం తగ్గించుకుంటూ వెళ్తాం సార్. ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ వెళ్తామే. అంటే సర్టెన్ ఏజ్ వరకు ఏమైనా ఉంటుంది? సర్టెన్ ఏజ్ కాదు, ఇప్పుడు మీకు అదే చెప్పు 2055 వరకు రాహుదశ ఉందిగా. 2055 వరకు రాహుదశ అంటే లేదు సార్. ఇప్పుడు ఈ బాబు కాదండి, పక్కగా పెట్టేద్దాం. జనరల్గా రెగ్యులర్గా నా ప్రోగ్రామ్ జ్యోతిర్వైద్యం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకి కారణం అవుతాయి. ఇప్పుడు మీ అబ్బాయికి అష్టమ స్థానం ముందు కుజు రాహులు ఉన్నారు. ఇప్పుడు పైగా ఏమవుతుంది, బాబుకి కుజు దశ 2030లో స్టార్ట్ అవుతుంది. అష్టమంలో 6 ఏళ్ల పాటు కుజుడు ఉంటాడు. కుజుడు అయిపోయాక ఎవరు వస్తారు? రాహు వస్తారు. రాహు అష్టమంలో ఉన్నాడు. అయితే ఏమవుతుంది, మళ్ళీ 18 ఏళ్ళు కదా. అందువల్ల మనకేంటంటే ఈ డిసీజ్ టైం అనేది ఇన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. లగ్నంలో గురుడు ఉన్నాడు కదా, వర్గోత్తమ స్థితి, అది మీ అదృష్టం. ఇంక మీరు బాబు సంగతి మర్చిపోండి. ఎందుకు పరిహారాలు చేయాలంటున్నానంటే ఇది చేయటం వల్ల నెగిటివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు బాబుది గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి గొప్పవాడు అవుతాడండి. చదువు పరంగా మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, క్యాడర్ ఆఫీసర్ అయ్యే యోగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక పాసింగ్ క్లౌడ్, ఏదో హెల్త్ ఇష్యూ ఉందనేది పాసింగ్ క్లౌడ్. జ్యోతిర్వైద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి బీ కాన్సన్ట్రేషన్ హిజ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది వచ్చేసి జనవరి 9th 1984 అండి. టైం సార్? మార్నింగ్ 6 గంటల ప్రాంతంలో ఉంటుందండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఇక్కడండి, సికింద్రాబాద్ లో. నేను పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. ధను లగ్నంలో ఉన్నారు. మీరేం చేస్తారు? గవర్నమెంట్ జాబా? లేదండి, నేను నా బిజినెస్, ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఉందండి, సర్వీస్ సెంటర్ నాది. ఓకే ఓకే, చూడండి, ధను లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ. రవి బుధుడు గురుడు చాలా బలంగా ఉన్నారు. శని ఉచ్చస్థితిలో ఉండటం, మంచి ధనయోగాలు ఉంటాయి. మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే మీ జాతకరీత్యా శని కుజుల యొక్క కలయిక ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధిలోనో చికాకులకి కారణమవుతుంది. అందువల్ల కుజుడికి తర్వాత శుక్రకేతు కలయిక మనకేంటంటే కొద్దిగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మేడం గారి యొక్క హెల్త్లో కావచ్చు, ఇక మీ యొక్క హెల్త్లో స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అందువల్ల కుజ శుక్ర చంద్రుడు రాహువు, కుజ శుక్ర చంద్ర రాహులు రోజు శ్లోకాలు చేయండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? నాది కొద్దిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 12 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ షాప్ అంటే ఏంటి సార్ మీ షాపు? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అంటే నాది టీవీ సర్వీస్ సెంటర్ అండి. నాది ఏమండి? టీవీ సర్వీస్ సెంటర్ అండి. టీవీస్ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఈ రోజుల్లో టీవీ సర్వీస్ సెంటర్ అంటే అందరూ కొత్తది మార్చేస్తున్నాం, లోన్స్ వస్తున్నాయిగా, అది కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి సిస్టమ్ సర్వీస్ ఇలాంటివి చేసేవాడిని. ఇక ఫీల్డ్ మారుతా ఉంది కానీ నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. ఇది కంప్యూటర్ సర్వీస్ కూడా చేస్తారా? సర్వీస్ చేస్తూ ఉంటానండి. చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్వీస్ మీకు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది సార్. దీనికంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కుజ శుక్ర చంద్రులకి రాహుకి పరిహారాలు చేసుకోండి రోజు. తర్వాత మీరు హెల్త్లో కేర్ ఉండాలి సార్. ఆరోగ్యపరంగా మీకు డిస్టర్బెన్సెస్ మనకి 2026లో కూడా ఎక్కువ అవుతాయండి. దానికి కారణం శుక్రుడు అవుతున్నాడు. బ్యాక్ పెయిన్, స్కిన్, హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఆయుష్ బలంగా ఉంది. యాక్చువల్గా మీకు టాప్ గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎక్కడ మిస్ అయ్యిందంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మంచి గురువు అనేవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటే కదా వస్తుంది. ఎందుకంటే ధను లగ్నానికి రవి గురువు లగ్నంలో ఉంటే పక్కా క్యాడర్ ఆఫీసర్, జడ్జెస్ ఉంటారు. ఓకే సరే, అయిపోయింది. ఇప్పుడన్నా మీరు దృష్టి ఎక్కువ పెట్టండి, మీ సబ్జెక్ట్ మీద పెట్టండి. పీజీ వరకు చేస్తాను, ఎంబీఏ వరకు చేస్తాను, కానీ చాలా ఏమంటారు, చాలా స్ట్రగుల్ చేస్తూ చేస్తాను. అవును, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, ఏజ్ ఉంది కాబట్టి గ్రూప్ 2 కానీ ఏదైనా పడితే గ్రూప్ 4 కానీ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది తప్పకుండా. మీరు అనుకోవద్దు 84లో పుట్టాను కదా అవద్దు. నేను 45 ఇయర్స్ వరకు నేను ట్రై చేస్తాను. జెమినీ టీవీ 2013లో ఒక ఆయనకి నేను ఇలా అని చెప్పానంటే 45 ఇయర్కి ఆయనకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 45 అతను రీసెంట్గా మళ్ళీ జెమినీ టీవీ యూస్ వచ్చి కలిసి వాళ్ళ పిల్లలిద్దరికీ గవర్నమెంట్ జాబ్ వస్తుందని మన వచ్చినప్పుడు చెప్తే ఇద్దరికి మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అలాగా యోగం టైం ఉంది కాబట్టి రాయండి గవర్నమెంట్ జాబ్స్. గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు కదా మీరు.
రాస్తాను. రాయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. శ్లోకాలు అయితే కంపల్సరీ చేయండి. రేపు రాబోయేటువంటిది కేతు మహర్దశ. కేతువు మంచివాడైనప్పటికీ శుక్రుడితో కేతువు కలిశాడు. మీ మిసెస్ గారి హెల్త్ కేర్ తీసుకోవాలి మీరు. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి చేస్తున్నాను. పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు నరేష్. నరేష్ గారు, పుట్టిన తేదీరాలు చెప్పండి. 21/6/1989. 1989. టైం అండి? ఈవినింగ్ 5:30. ఎక్కడ? మేడ్చల్లో పుట్టారా? మేడ్చల్. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. రుచికి లగ్నం. ఓకే. తెలుసా మీకు? నాకు తెలియదు. తెలుసుకోండి, రుచికి లగ్నం. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే కుజుడు బలహీనంగా ఉన్నారు 9వ స్థానంలో. అక్కడ ఉన్నత స్థితి లభించకపోవడం ఎంత కష్టపడినా, అలాగే పితృ సౌఖ్యాలు, పితరాజితాలు బలహీనం, అంటే తండ్రికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన, చికాకు 2009 నుంచి ఇబ్బందిగానే నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే బుధుడు ఒక స్థితిగతుల వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఇతరులతో మోసగించబడటానికి, ఇద్దరు వాడుకోవడానికి కారణం అవుతుంది. కావున మీరేం చేయాలంటే బుధ, శుక్ర, రవి, శని, కుజుడు అనేటువంటి గ్రహాలు రోజు శ్లోకాలు చదువుకోవాలి. బుధ, శుక్ర, రవి, కుజ, శనులు. ఒకవేళ అన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అంటే బుధ, కుజ, రవి, శని, బుధ, కుజ, రవి, శని శ్లోకాలు పొద్దున 6 చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి అది కుటుంబ సౌఖ్యం ఇబ్బంది. సప్తమంలో బుధుడు, సప్తమంలో రవి బుధుల స్థితి. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నాకు స్టేషనరీ షాప్ ఉంది. ఓకే, ఎక్కడండి? మేడ్చల్లోనే. సంబంధాలు చూస్తున్నారా? అవును, చూస్తున్నాం సార్. ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు? అడుగుతున్నాం, చెప్తా అంటున్నారు, మళ్ళీ ఏం చెప్పట్లేదు. అదే మీ బిజినెస్ వల్ల, ఆర్థిక స్థితి వల్ల అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది జనరల్గా. జాతక రీత్యా అయితేనేమో సప్తమంలో బుధుడు వలన చూపిస్తుంది ఇక్కడ. పైగా ఇప్పుడు నడిచేది పాపకత్రి యోగంలో ఉన్నటువంటి శని, రాహు మహర్దశ. అందువల్ల శని, బుధ, రవి, కుజులు శ్లోకాలు చేయండి. నవంబర్ 3వ తేదీ నుండి మీకు చంద్ర అంతర్దశ రాబోతుంది. చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది. అంటే మీకు తగినటువంటివి అది మీరు చూసుకోవాలి. మళ్ళీ కట్నం ఇంతే కావాలి, అవి జాగ్రత్త తీసుకోండి. కాదు, ఈ రోజులు ఎలా ఉంది తెలుసా అండి? కట్నం ఇచ్చినా కానీ ఎవరు ఎదురుకిచ్చినా కానీ దొరకట్లేదు. ఎందుకంటే 99 అంటే మీకు 93, 94 అమ్మాయి డిగ్రీ చదువుకున్న 30,000-40,000 ఈజీగా సంపాదించేస్తున్నారు. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, కళ్యాణం అవుతుంది. పెళ్ళి అవ్వకపోవడానికి కారణాలు మీ క్వాలిఫికేషన్, మీ వృత్తి అన్నమాట యాక్చువల్గా అయితే. కాకపోతే అలా ఉండడానికి కారణం ఏంటంటే భాగ్యస్థానం పాడేవి. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు చనిపోయారు. పితృ సౌఖ్యం లేదు. అది మెయిన్ ఏంటంటే మీ నాన్నగారికి సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఇదంతా కూడా 9 కుజుడు వలన జరిగిపోయింది అంటే పక్కకు పెడదాం. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు తగినటువంటి సంబంధం పెళ్ళవుతుంది గ్యారంటీగా. అదే సార్, మా అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు, మ్యారేజ్ అవ్వట్లేదు అని. అవునవును, ఏం కాదండి, మీరు చేయండి, అంతా బాగుంటుంది, ఏం కాదు. ఇంకేం చేస్తుంటారు స్టేషనరీ షాప్ కాకుండా? నా షాప్ ఒకటే ఉంది సార్, మామూలుగా చిన్న చిన్న మిల్క్ సప్లై చేయడం అట్లాంటివి చేస్తాను. నేను ఎందుకు అడిగానంటే అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీకు 9 కుజుడు ఉన్నాడు కాబట్టి క్యాటరింగ్స్ బాగుంటాయి. క్యాటరింగ్ బిజినెస్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దాని మీద కూడా దృష్టి పెట్టండి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే నీ జాతకంలో విపరీత ధనయోగాలు ఉన్నాయి. అందువలన 9 కుజుడు ఏం చేస్తాడు? క్యాటరింగ్ బిజినెస్కి మంచిది. అందువల్ల మెల్లగా స్టార్ట్ చేయి. అలా అని చెప్పేసి పెట్టేసేకు. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ చేసుకో. మీ షాప్లోనో అమ్మగారు హెల్ప్ తీసుకుని క్లౌడ్ కిచెనింగ్ ఇవన్నీ స్విగ్గీ సంబంధించిన పెట్టుకో. 2-3 ఐటమ్స్ పెట్టుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నేను చెప్పినట్టు చేయి. 2027 మే తర్వాత సొంత ఇల్లు కొంటావు. 2027 మే తర్వాత 3 ఏళ్ళు నువ్వు సొంత ఇల్లు కొనాలంటే హైదరాబాద్ సిటీలో ఎంత 30 లక్షలు సంపాదించాలా మినిమం. డెఫినెట్గా ఎక్కడైనా సరే, అది మీ ఊరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను చెప్పినట్టు శ్లోకాలు పొద్దున్న 6 లోపు మిస్ అవ్వకుండా చేయండి. 2027 మే తర్వాత సొంత ఇల్లు గ్యారంటీగా ఉంటాం. అలా అని చెప్పి మళ్ళీ స్టేషన్ షాప్లో పడుకుని గురుగారు చెప్పారు కదా అంటే అసలు ఏం అవ్వదు. క్యాటరింగ్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, కొద్దిగా ఆలోచన చేయండి, పద్ధతికి వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది క్లౌడ్ కిచెనే పెట్టుకోండి, అంతేగాని హోటల్లో పెట్టేసి అడవాడు చేస్తే మొత్తం పోతాయి. ఓకే, 2-3 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, ఏదో ఒక 2 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే, మంచిది, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి.
నమస్కారం అండి. అమ్మ మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగమణి అండి, అమ్మా. జగ్గంపేట అండి. మా పాప గురించి అండి. పాప పేరు పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప గంగా భవాని అండి పేరు. 29 అండి. 29 2006 11వ నెల అండి. 11/2006. టైం అమ్మా? సాయంకాలం 6 గంటలకు పుట్టిందండి. ఎక్కడండి? కాకినాడలో పుట్టిందండి. కాకినాడమ్మా? కాకినాడ. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. అండి. పూర్వభద్ర 3వ పాదం కుంభరాశి అంటారు, వృషభ లగ్నం అండి. ఈ వృషభ లగ్న జాతకులకు శని యొక్క స్థితి చాలా బలంగా ఉందండి. అయితే జాతకరీత్యా మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది రావచ్చు అంటే గురు కుజుల యొక్క కలయిక మనకి ఆరోగ్యపరంగా, హార్మోన్స్ పరంగా, తర్వాత చెప్పిన మాట వినకపోవడానికి, మొండితనానికి గురు కుజుల యొక్క స్థితి మనకు కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురు కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు చేయించండి. గురు కుజుడికి బుధుడికి జపాలు చేయించండి. నీలం ధరించాలి అమ్మాయి, నీలం ధరించడం మంచిది వెండిలో. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నీట్ ర్యాంక్ రాసిందండి, ర్యాంక్ రాలేదండి. 490 ఎన్ని వచ్చాయండి. ఓకే, మొన్న రాసినప్పుడు నీకు 498 వచ్చాయి. ఓకే అండ్ ఇంకా మనకి తాగలేక ఇంకా చదివిస్తాం మానేసండి. ఇంకా ఉన్నాక చూసుకోమంటున్నామండి. అంటే జాబ్ వచ్చేదాన్ని ఏమైనా ఉందండి పాపకి? అలానే కదా, నాకు ఇప్పుడు నీట్ అయితే ఆపేస్తారు చదివించడం, ఎందుకంటే వేరే చదివించవచ్చు కదా మీరు. ఫార్మసీ కార్డు చదువుతుంది. ఫార్మసీ కంటే అమ్మా మీరు వెళ్తే కామర్స్ వైపు, ఫైనాన్స్ వైపు వెళ్ళటం బెటర్ ఏమో. అంటే పెళ్లి గట్రా ఇప్పుడు పెళ్లి గట్రా ఏమవుద్దమ్మా, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్లి చేద్దరు కానీ. అర్థమైందా? చదివించండి. అలాగే. ఏ ఊర్లో చదువుతుంది? ఏ ఊర్లో ఉంటారు మీరు? మేము జగ్గంపేటలో ఉంటామండి. జగ్గంపేటలో బాగా చదివించండి, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు ఫార్మసీ అన్ని వేస్ట్ కానీ బిఏ LLB జాయిన్ చేయండి, లేదంటే బీకామ్ చేయించి. పాప జాతకం అంతా బాగుందమ్మా, చిన్న ఇబ్బందులు. నీట్ ర్యాంక్ ఎవరికైనా కష్టం. 26 లక్షల మంది అంతమంది రాశారమ్మా. 20 లక్షల మంది రాసిన వాళ్ళకి ఎక్కడ వస్తుంది చెప్పండి? అన్నీ కూడా చూసుకోవాలి కదా. బీ ఫార్మసీలు ఇవన్నీ వెళ్ళటం అంత కరెక్ట్ అయింది కాదు. ఓకే అమ్మా, సరే అమ్మా. ఈ శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి. గురు కుజ బుధులకి జపాలు చేయించండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. మీ పేరండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరు పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు యమున అండి, పుట్టిన తేదీ 10/11/1999. 1999. టైం అండి? టైం 7:10 రాత్రి 7:10. ఎక్కడ పుట్టింది పాప? నర్సీపట్నంలో. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి, వృశ్చిక రాశి, వృషభ లగ్నం అంటారు. అవునా సార్? పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహర్దశ నడుస్తుంది. అయితే శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నారు. ఈ అమ్మాయి యొక్క జాతకంలో 7వ స్థానం నీచగ్రహాలు ఇవన్నీ ఉంటాం. కొద్దిగా జాగ్రత్తగా అన్ని విషయాలు, సంబంధ విషయాలు కానివ్వండి, ఆ అమ్మాయి పరిచయాల్లో కానివ్వండి, ఏదైనా చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చదువుకుంది అమ్మాయి? ఇంజనీరింగ్ చేసిందండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి చెన్నైలో. ఓకే, మంచిదండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? వివాహం గురించి తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వివాహ గడియలు అయితే నడుస్తున్నాయండి. మీరేంటంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి యొక్క జాతకంలో మీ సంబంధం చూసేటప్పుడు ఆ అబ్బాయి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత జాతకంలో పొంతల పాయింట్లు కాదు, పంచాంగంలో పాయింట్లు గాను లేదా కంప్యూటర్లో కొట్టేసి పాయింట్లు చూసుకోవడం కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి శుక్రుడు నీచ, రవి నీచ, చంద్రుడు నీచ, సప్తమాధిపతి అష్టమ స్థితి, గురు శనులు 12 అంటున్నారు. అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడతాము. అందువల్ల శుక్ర, రవి, చంద్ర, కుజులకి జపాలు చేయించండి పాపకి. శక్తి లేనప్పుడు శ్లోకాలు పొద్దున్నే శుక్ర, రవి, చంద్ర, కుజులకి పొద్దున్న 6 లోపు చేయమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి పాపకి. పెళ్లిలో మటుకు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీరన్నీ, సరేనా? పెళ్లి గడి అయితే నడుస్తుంది. ఎందుకంటే అండి సప్తమంలో నీచగ్రహం, కలత్రకారకుడు శుక్రుడు నీచ, సుఖాధిపతి నీచ అన్నప్పుడు మనకు వచ్చే ఆ అబ్బాయి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆ అబ్బాయి యొక్క ఆరోగ్య వివరాలు జాగ్రత్త కనుక్కోండి. అర్థమైనా? జాగ్రత్త తెలుసుకోండి, అంతేగాని డైరెక్ట్గా అడిగితే కోపం వస్తుంది ఎవరికైనా. ఓకే. అష్టమంలో కుజుడు ఉన్న అంతర్దశలు, 7వ స్థానంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాల యొక్క అంతర్దశలు పెళ్లి చేస్తే మోసగించబడతారు. దయచేసి అర్థం చేసుకోండి. మంచిదండి, శుభం.
సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు లావణ్య అండి. నేను నా తమ్ముడి గురించి తెలుసుకోవాలని. అమ్మా లావణ్య గారు, తమ్ముడి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. నా తమ్ముడి పేరు హేమంత్ కుమార్ రెడ్డి. 26వ తేదీ మే నెల 1993. టైం అమ్మా? టైం సార్ తెల్లవారుజామున 9-9:30 మధ్యలో సార్. పొద్దున 9 గంటలు? పొద్దున్నే ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే సార్. ఏ ఊరు? ఏ ఊరు? మదనపల్లి దగ్గర కంబాళ్ళపల్లి అని చెప్పి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ తమ్ముడు వచ్చేసి పుష్యమి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవునండి. లగ్నం వచ్చేసి మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు చాలా బలంగా ఉండటం, గురుడు ఇవన్నీ కూడా చాలా బాగున్నప్పటికి కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ. బాబుకి రవి కేతువులు కలిసి 12వ స్థానం ఉండటం, అది వృత్తి యందు అనుకున్న ఫలితాలు ఎవరు. అలాగే కుజుడు యొక్క స్థితి మరీ బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదుగుదల పాడేస్తాడు, కుటుంబంలో సౌఖ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. అంటే వివాహం ఆలస్యం అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయనకి కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకోవాలి. కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకుంటే అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. వివాహము కాలేదు సార్. ఇప్పుడు 31 మొన్న. ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? చేసి ఎలక్ట్రికల్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ బెంగళూరులోనా? బెంగళూరులో. ఓకే, మంచిది. ఆ అబ్బాయి నేను అన్నాను కదా, మీ వివాహం ఆగకపోవడానికి కారణాలు ఇవే. కుజ రవి బుధ రాహుకి పరిహారాలు చేయండి, పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ ముహూర్తాలు నవంబర్ నుంచి ఉన్నాయి, అయిపోతుంది. ముందు సంవత్సరం కాళహస్తికి వెళ్ళి చేపించుకున్నాం గురుగారు. కంటిన్యూగా వెళ్ళాలా గురుగారు? కాదమ్మా అమ్మ, ఇప్పుడు కాళహస్తి వెళ్తే స్వామివారి రాహుకేతు పూజ చేస్తారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నవగ్రహాల్లో కుజ రవి బుధ రాహుకి జపాలు మీ ఊర్లో కూడా చేయించుకోవచ్చు. ఈ 23 నవంబర్ నుంచి గత 8 నెలలుగా 9 నెలలుగా ఆ అబ్బాయికి తలనొప్పి కానీ బ్యాక్ పెయిన్ అలాంటి కింద పట్టాలంటే ఏం జరిగాయా? కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే రవికేతులు కలిసి ఉన్నారు కాబట్టి బండి మీద నుంచి మెట్ల మీద నుంచి కింద జారటం లాంటివి, తలనొప్పి లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. మొన్నే కదా స్టార్ట్ అయింది. అందువల్ల నేను చెప్పే పరిహారాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుంది. సరేనమ్మా? శుభం వ్యూస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు సుప్రియ అండి. పుట్టిన తేదీ 13 ఆగస్టు 2023. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:26 అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఏ ఊరమ్మా? మండపేట అండి. పునరుత్సవ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది మీ సుప్రియ. కన్యా లగ్నం అంటారు, రాశి మిథున రాశి. మీ హెల్త్ ఎలా ఉంది ఈ మధ్యకాలంలో? నా హెల్త్ పర్లేదండి, కొంచెం నీరసంగా అప్పుడప్పుడు. డెలివరీ అయ్యాక ఉంటుంది అనుకోండి. ఇక్కడేం మీ అమ్మాయి జాతకంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే పాప జాతకంలో కుజబుధులు కలయిక కొద్దిగా ఏంటంటే జలుబు దగ్గు ఏదో ఒక ఎలర్జీస్ లాంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతుంది. పైగా గురుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి డైజెస్టివ్ అంటే అరుగుదలకు సంబంధించి సమస్యలు రావడానికి కారణం అవుతుంది. కొద్దిగా వాటిలో జాగ్రత్త తీసుకోండి, రిమైనింగ్ అని బాగుంటాయి. శని గురు కుజ రవికి పరిహారాలు చేయించుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అంటే పిల్ల జాతకం బాగానే ఉందా, దాని వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుందా? ఏదమ్మా చూడమ్మా, ఒకరి జాతకం వల్ల ఒకరికి ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాబ్లం రాదు. ఒకరి జాతకం వల్ల ఇప్పుడు సపోజ్ ఏం కాదమ్మా, మూఢనమ్మకాలకి వెళ్ళకండి అమ్మా, పాడైపోద్ది. అర్థమైందా? నేను చెప్పిన పరిహారాలు ఏంటంటే, ఎందుకు పరిహారాలు చెప్పాల్సింది, ఏదైనా చిన్న చితికే హెల్త్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్త పడతారని. పేగు మెడలు వేసుకుంటే ఏం కాదు, ఏదో చెప్తారు కాబట్టి చేసుకోండి, దానివల్ల నష్టమేం లేదు. అర్థమైందా? అవన్నీ నమ్మకాలు పెట్టుకుంటే మీకు ఉన్నాయి పోతాయి. అన్నీ కూడా చక్కగా చదివించండి. కొద్దిగా అరుగుదలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏంటి అరుగుదలకు సంబంధించి అంటే మంచిగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఏమి ఉంటాయి కదా, కరక్కాయ పోయటాలు ఇవన్నీ ఉంటాయి, అవి సరైన సమయానికి డాక్టర్ అలాంటి చూపించుకోండి అంతే. అర్థమైంది? అమ్మాయి ఆయుష్ బాగుంది, విద్యాయోగాలు బాగున్నాయి, కానీ ఆరోగ్యంలో ఎలర్జిక్, ఫుడ్ ఎలర్జీయా స్కిన్ ఎలర్జీ అలాంటి రావడానికి కొంచెం ఫుడ్ ఎలర్జీ, నోరుపోత ఇలాంటివన్నీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. దానికి కారణాలు అదే నేను చెప్తున్నాను కదా. కుజబుధులు గురుడు యొక్క స్థితిగతుల వల్ల ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. తర్వాత అరుగుదల తక్కువగా ఉంటుంది, కొద్దిగా బొద్దుగా అయిపోతారు. ఇప్పుడు చిన్నప్పుడు అయినా పర్లేదు కానీ పెద్ద అయ్యే కొందికి బాగా లావు అవుతారు. వీటిలో కొన్ని కేర్ తీసుకోవడానికి పరిహారాలు చెప్పాను అంతే తప్పితే అమ్మ ఒకళ్ళు పుడటం వల్ల ఒకళ్ళకి నష్టం జరగడం కానీ కలిసి రావడం ఉండదు.
కలిసి వచ్చిందనుకో మంచిది అనుకుంటుంది మన నమ్మకం, అర్థమైందా? నష్టం వస్తే ఆ వ్యక్తి యొక్క కర్మ. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి అమ్మాయి పుట్టింది, నష్టం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జాతకం బాగాలేదు అంతే. కలిసి వచ్చింది ఆ అబ్బాయి జాతకం బాగుందట్టు, కానీ ఏ అమ్మాయి వల్ల కలిసిందని కూడా మన తప్పేం లేదు, కానీ నష్టం వచ్చినప్పుడే మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి. జ్యోతిష్యం అనేది మన గొప్ప శాస్త్రం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి, వర్కౌట్ చేయండి, సక్సెస్ అవుతుంది మీ అమ్మాయి. సరేనా? సరే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగౌత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము కర్నూలు జిల్లా మామిళ్ళపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, ఒకసారి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి స్వామి. ఆ అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు స్వర్ణలత. స్వర్ణలత. పుట్టిన తేదీ ఇవ్వాలండి? పుట్టింది ఫిబ్రవరి 6వ తారీఖు ఉదయం 6 గంటలకు 2002 సంవత్సరం. 6 ఫిబ్రవరి 2002. టైం అండి? ఉదయం 6 గంటలకు స్వామి. ఉదయం 6 గంటలకి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అవుకు గ్రామంలో పుట్టింది సార్, అవుకు మండలంలో. ఓకే, మీరు ఉండేది? మేము ఉండేది ఇప్పుడు మామిళ్ళపల్లి. మామిళ్ళపల్లి. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి స్వర్ణలత అనురాధ నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. అవును. లగ్నం వచ్చేసి మకర లగ్నం అంటారు. పాప జాతకరీత్యా బుధ శుక్రులు లగ్నంలో ఉన్నారండి. శని శుక్రులు పరివర్తన ఏర్పడింది. లగ్న పంచమాధిపతి యొక్క పరివర్తనం చాలా మంచిది. కుజుడు ఉచ్చస్థితిలో నవాంశంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి యోగాలు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ రవి శుక్రులు కలయిక మంచి ఉద్యోగం రాకుండా ఆటంకాలు కలిగిస్తుంటారు. అలాగే శని కుజులు పాపకత్ర యోగంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి యొక్క టాలెంట్ సప్రెస్ అవుతుంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే రవి కుజ గురుడికి శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. జపాలు అయితే తప్పనిసరిగా చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి సార్. ఏం లేదు స్వామి, అమ్మాయికి జాబ్ ఏమైనా వస్తుంది? ఇప్పుడు ఎంఫామ్ చేస్తా ఉంది అమ్మాయి. ఫార్మసీ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ? మీ ఊర్లోనే? అక్కడ మన హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ చేస్తున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అమ్మాయికి ఏమైనా జాబ్ వచ్చిందా లేదా స్వామి? జాబ్ తప్పనిసరిగా వస్తుందండి, కానీ ఈ రోజుల్లో బీఫార్మ్స్కి, ఎంఫార్మ్స్కి, ఫార్మ్ డీకి వాల్యూ లేదు. అందుకని కొద్దిగా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని కోర్సులు కానీ ఏదైనా గట్టిగా చేసుకోమని చెప్పండి. డెఫినెట్గా ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది సార్, కానీ మార్కెట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి తెలుసుకుని కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. రవి పెళ్లి విషయం సార్. పెళ్ళి అంటారా? ఇప్పుడే కదా చదువుతుంది కదా, చేసేద్దాం అనుకుంటున్నారా? 2027లో చేయడం బెటర్ ఏమో పెళ్ళి. మీరు 2027 కాదు, ఇప్పుడు చేసేద్దాం అంటే అయిపోద్ది, ప్రాబ్లం ఏం కాదు. ఎంఫార్మసీ కష్టపడి చదివిస్తున్నారు కదా, కొద్దిగా జాగ్రత్త చూసుకోమని చెప్పండి. సార్ జాతకం అయితే బాగుంది సార్, జాగ్రత్తలు ఎందుకంటే రవి శుక్రులు కలక. ఎందుకు మీ అమ్మాయి డాక్టర్ అవ్వలేకపోయిందంటే రవి శుక్రులు గెలిచారు మకర లగ్నానికి, అందువల్ల ఉన్నత స్థితి రాదు. అలాగే చతుర్థాధిపతి. ఆమెకు ఏమైనా శాంతి చేయాలన్నా స్వామి? ఏదైనా ఈ శ్లోకాలు చదువుకొని డబ్బుంటే జపాలు చేయించుకోండి. ఓకే, అప్పట్లో అమ్మాయికి ఫిజిక్స్లో బాగా తగ్గాయా? ఎంసెట్ రాసినప్పుడు అది ఎందుకంటే గురుడు బాగా పాడైపోయి ఉన్నాడు, ఫిజిక్స్లో తగ్గుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు జరిగిపోయిందని గురుడు రవి కుజ గ్రహాలకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. డబ్బుని దాన్ని బట్టి జపాలు చేయించండి. సరే, మంచిదండి, శుభం. వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు తేజావతి. తేజావతి. ఓకే అమ్మ, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. మా అబ్బాయి కోసం తెలుసుకోవాలి. అబ్బాయి పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. పేరు ఆదిత్య అండి, జాతకం పేరు మేము శ్రీనివాస్ అని పిలుస్తాము. ఓకే. 7వ నెల 6వ తేదీ 2002. 2002. టైం అమ్మా? ఉదయం 11 గంటలకండి. ఎక్కడ పుట్టారు? కలకత్తాలో పుట్టారండి. కలకత్తా. ఓకే, ఓకే అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఆదిత్య కృతిక నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా బుధుడు స్వక్షేత్రంలో ఉంటాము, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాము, లగ్నం వర్గోత్తమము. ఇవన్నీ కూడా బలమైనటువంటి యోగాలు. ఈ అబ్బాయికి మంచి టెక్నికల్ నాలెడ్జి, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థితి సూచిస్తున్నాయి. ఇది యోగం అన్నమాట. అయితే ఈ బాబుకి ఏమైందంటేనమ్మా, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ జూన్ 3 నుంచి మొదలైంది. అయితే గతంలో నడిచింది 7 ఏళ్ల పాటు కుజ దశ. ఈ గురు కుజులకు కలయిక ఏం చేస్తుంది? విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవటము, విపరీతమైన మొండితనం, చికాగ్గా ఉంటాం, మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. దీనివల్ల మనకి ఒక ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అలాగే రవి బుధుల యొక్క కలయిక తెలివితేటలు ఉన్నప్పటికి కూడా వాటిని అమలుపరచడంలో ఇబ్బందులు, శని రాహు కలయిక కొంత ఇబ్బందిని కలిగిస్తుంది, ఏకాగ్రత లోపించేట్టు చేస్తారు. దానికి కానీ ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందండి మా అబ్బాయికి. అవును. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు?
డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. అయిపోయింది, ఎగ్జామ్లన్నీ ఏ అయిపోయాయి. డిగ్రీ అమ్మా? డిగ్రీ బీజెడ్సీ అండి. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది, గురుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి. కానీ మార్గం మార్చండి. డిగ్రీ తర్వాత ఆ అబ్బాయిని ఏదైనా పీజీ చేయించండి, ఓకే? లేదనుకోండి, ఈ అబ్బాయి గురుకుజులు కలుస్తున్నారు కాబట్టి ఎల్ఎల్బి కూడా బాగుంటుంది. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేసుకుని ప్రయత్నం చేసుకుంటారా, లేకపోతే లా చేసుకుని ఎల్ఎల్బి చేసుకుని ఆ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్స్ రాయమనండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. సరే సార్. మంచిది, శుభం. వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి గురించి అడుగుదామని. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అబ్బాయి పేరు సీతారామూర్తి అండి. ఓకే. పుట్టింది 9th జూన్ 1986 అండి. 1986. టైం అమ్మా? టైము 8 రాత్రి 1:20 కండి. 1:20. ఎక్కడ పుట్టారండి? వైజాగ్ లో పుట్టాడు, విశాఖపట్నం. వైజాగ్. ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి సీతారామూర్తి గారు. అవునండి. మీన లగ్నం అంటారమ్మా. ఈ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధుడు స్వక్షేత్ర స్థితి, కుజుడు చాలా బలంగా ఉండటం, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్య ఉద్యోగ యోగాలు. అయితే ఈ బాబుకి ఏమైందమ్మా, 2019 నుంచి శనికి పాపకత్రి యోగం ఏర్పడినటువంటి మహర్దశ నడుస్తుంది. దీనివల్ల ఎదుగుదల యందు ఆటంకాలు, కుటుంబ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పిత్రాజితము, వీటన్నిటి కూడా బలహీనపరుస్తారు. ఇది శని కేతు యొక్క కుజుడు యొక్క పాపకత్రి యోగంలో జరుగుతుంది. అందువల్ల బాబాయ్ ఏం చేయాలంటే శని కేతు రవి చంద్రుల యొక్క శ్లోకాలు పఠించాలి. శని కేతు రవి చంద్రుల యొక్క శ్లోకాలు పఠించినట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే బాబు పరిస్థితి అసలు బాగోలేదండి. ఏంటంటే మొత్తం అప్పుల పాలైపోయాడు. ఎందుకయ్యాడో కూడా అర్థం కావట్లేదు. ఓకే. లక్షలు అప్పులు అయిపోయారు, ప్లస్ బ్యాడ్ హెల్త్ వచ్చేసి. ఇవన్నీ కారణాలమ్మా పాపకత్రి యోగం ఏర్పడినటువంటి శని మహర్దశ. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, చేయించండి. డబ్బుంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. స్వామికి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ నుంచి అబ్బాయికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 2024 నవంబరు 25 డిసెంబర్ వరకు ఈ అబ్బాయికి ప్రతికూలమైన దశలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి, బండి మీద వెళ్తూ కింద పట్టడం లాంటివి, ఇలాంటివి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి గాను ఈ పరిహారాలు రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఒక మారు జపాలు చేయించండి, కుదిరితే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించమని చెప్పండి. సరేనమ్మా? మార్పు వస్తుందమ్మా, మార్పు వస్తుంది. ఏం చేస్తుంటారు ఈయన? మెడికల్ జాబ్ చేస్తున్నాడండి. మెడికల్ రెప్ గానా లేకపోతే షాపా? కాదండి, మెడికల్ అంటే యుఎస్ఏ ప్రాసెస్ అండి. యుఎస్ఏ ప్రాసెసింగ్. ఓకే ఓకే. అంటే మెడికల్ ట్రాన్స్లేషన్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు. ఓకే. అవునండి, అదే జాబ్ చేస్తున్నాడు. ఓకే. అది కూడా చెప్పలేనండి, పరిస్థితి ఉన్నది. అర్థమవుతుందమ్మా. ఏంటంటే భ్రష్టత్వం వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2019 నుంచి ఈ అబ్బాయికి భ్రష్టత్వం స్టార్ట్ అయింది. 22 మార్చి నుంచి అన్ని అనాలోచిత నిర్ణయాలు, ఆరోగ్యపరంగా కూడా డిప్రెషన్ ఉండడానికి కారణాలు ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ పరిహారాలు చేయటము, చెడు అలవాట్లు కూడా కారణం డిప్రెషనే. అవునండి, అవును. డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. నేను చెప్పినటువంటి పరిహారాలు జాగ్రత్తగా చేయించండి. మీ అబ్బాయికి డెఫినెట్గా మార్పు వస్తుంది. సీతారామూర్తి గారికి మార్పు రావాలి, బాగా డెఫినెట్గా వస్తుంది. మ్యారేజ్ కూడా అవ్వలేదండి. మ్యారేజ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. చంద్రబుధుడు కలిశారు కదా. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు క్షీణచంద్రుడితో కలవడం వల్ల మ్యారేజ్లో ఇబ్బందులు. యాక్చువల్గా అబ్బాయి తెలిసినమ్మని చేసుకోవాలి, కానీ క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక ఇబ్బంది పెడుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, అబ్బాయిలో మార్పు వస్తుంది. ఈ అబ్బాయి కళ్యాణ్ గడి ఇప్పుడు నడుస్తున్నా, మధ్యలో టైం బాగాలేదు కాబట్టి 25లో కళ్యాణ్ గడే బలంగా వస్తుంది. ఒకసారి 2025లో కళ్యాణ్ గడే చాలా బలంగా వస్తుంది, అప్పుడు చేయండి. శని కేతు రవి చంద్రగ్రహాలకు జపము క్షీరతర్పణ హోమం దానం చేయించండి. అలాగేనండి. ఇంకో విషయం అడగండి. ఇవ్వండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి అమ్మా. సంతోషి శ్రవంతి అండి పాప పేరు. ఓకే. అతను 19th 4th 1986 1989 అండి. 19 ఏప్రిల్ 1989. టైం అమ్మా
18 రాత్రి 3:05 ఓకే, ఎక్కడ పుట్టారు? ఈవిడ కూడా వైజాగేనా? లేదండి, హైదరాబాద్. హైదరాబాద్. మీరు ఉంటారు ఎక్కడమ్మా? హైదరాబాద్ లోనే ఉంటున్నాం. మా ప్రోగ్రామ్ రెగ్యులర్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాం, అందుకే కాల్ చేస్తుంటారండి. అవునా? అదే చూడమ్మా, హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి ఈవిడ. అవునండి. లగ్నం వచ్చేసి కుంభలగ్నం అంటారు. ఈ కుంభలగ్నానికి ప్రస్తుతం గురు మహాదశ నడుస్తుంది. గురువు బాగానే ఉన్నారు. అయితే ఈ పాప జాతకంలో మనకి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందంటే శని రాహు యొక్క పాపకత్రి యోగము ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల చేసిన పనికి ఫలితాలు ఉండవు. తర్వాత చంద్రుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్యరీత్యా హార్మోన్స్ కావచ్చు, మానసికంగా హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. ఇది రెండోది. మూడోది, ఈ అమ్మాయిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా ఈ అమ్మాయి మంచి జడ్జి అవ్వాలి. యాక్చువల్గా టాప్ లాయర్స్ అవుతారు. ఇప్పుడైనా ఏజ్ ఉంది కాబట్టి చదివించండి, మంచిగా అవుతారు. ఏంటంటే హెల్త్ బాగుండట్లేదండి, ఒంట్లో బాగుండట్లేదు. దానికి ఒక పాప ఉన్నది. అసలు హెల్త్ నీరసంగా, కాళ్ళు అంటే హెల్త్ అసలు బాగుండదు. హెల్త్ ప్రాబ్లమేనమ్మా. కారణాలు ఇవే. 12వ స్థానానికి పాపకత్రి యోగము, అష్టమంలో చంద్రుడు, గురుకుజుల కలయిక. అందువల్ల ఈ పాపకి ఏంటంటే శని కుజ చంద్రులకి పరిహారాలు చేయించండి. డెఫినెట్గా అండి మంచిగా. ఎందుకంటే మానసికంగా హార్మోన్స్ పరంగా ఎక్కువ ఇబ్బందులు పడతారు ఈ 2 గ్రహాలు, 3 గ్రహాలు. ఏం చదువుకున్నారు ఈవిడ? అంటే డిగ్రీ చేసిందండి, జాబ్ చేస్తున్నది తను కూడా. ఓకే ఓకే, మంచిదండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది, మంచి భవిష్యత్తు ఉందమ్మా. అమ్మాయి జాతకం అంతా బాగుంది. కానీ పాపకత్రి యోగాల వల్ల మనకి ఇబ్బంది అంతే. వీటిని రెగ్యులర్గా శ్లోకాలు చేసుకుంటూ జపాలు ఒకసారి చేయించండి. డెఫినెట్గా అమ్మాయికి ఆరోగ్యం కుదురు పడుతుంది. ఒంట్లో బాగుండట్లేదు. ఇద్దరికి హెల్త్ అమ్మా బాగుండట్లేదండి. లేదమ్మా, ఈ అమ్మాయికి మంచిగా అవుతుందని నేను చెప్తున్నాను కదమ్మా. బాగుండకపోవడానికి కారణాలు మనం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే ఈ గ్రహాల 12వ స్థానానికి పాపకత్రి యోగము, చంద్రుడు అష్టమ స్థానంలో ఉండి శనితో చూడబట్టము, గురుకుజుల యొక్క కలయిక. ఇవి 3 ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యంలో సమస్యలకి కారణం అవుతుంది, ఆరోగ్య సమస్యలకి. సరేనా? నేను చెప్పినవి శని కుజ చంద్రుడికి జపాలు చేయించండి. ఆ అమ్మాయి ఆరోగ్యం కుదురు పడుతుంది. ఓకేనమ్మా? జాగ్రత్త అమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. సార్ నమస్కారం. అమ్మా మీరెవరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి. సార్ నా పేరు చంద్రిక, శ్రీకాళహస్తి నుంచి కాల్. అమ్మా చెప్పండి అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి. 28/10/2003 సార్. 28/10/2003 మంగళవారం అర్లీ మార్నింగ్ 3 o'clock. ఎక్కడ పుట్టారమ్మా? శ్రీకాళహస్తిలోనే సార్. అమ్మ అనురాధ నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. వృశ్చిక రాశి అంటారు. లగ్నం సింహలగ్నం అమ్మ. ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే గురుడు లగ్నం ముందు బలంగా ఉన్నారు. తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాము, కుజుడు కూడా బాగున్నారు, వర్గోత్తమ స్థితి. ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు. ప్రభుత్వ ఉద్యోగం కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మీ జాతకంలో అష్టమ స్థానము 10వ స్థానాలు పాపకత్రి యోగాలు ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, కొద్దిగా బద్ధకం వస్తుంది. తర్వాత ప్రతిదీ వాయిదా వేస్తుంటారు, కోపం కూడా విపరీతంగా వస్తుంది, ఎవరు చెప్పింది అర్థం చేసుకోలేరు. దానికి కానీ మీరు ఏం చేయాలంటే శని రాహు చంద్రకేతువుకి రోజు శ్లోకాలు చేయాలి. శని రాహు చంద్రకేతు గ్రహాలకు నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయాలి. తప్పనిసరిగా జపాలు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి అడగండి అమ్మా. సార్ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను సార్. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉందని చెప్పాను. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో. ఎందుకైనా మేము చదువుకోండి, ఉపయోగపడుతుంది. స్వామి ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోకుండా మ్యారేజ్ చేసేసారు స్వామి. మ్యారేజ్ చేసేసారా? అయితే ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తాడు వీళ్ళు ఆయన? వాళ్ళ ఆయన కంపెనీకే పోతాడు స్వామి. అయ్యయ్యో, అనవసరంగా పాప లైఫ్ని ఇబ్బంది పెట్టినట్టు అయిందిగా. ఎందుకంటే ఎంఐ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. ఆ ఇంటర్మీడియట్ రాస్తే రాయమని కానిస్టేబుల్ పోస్ట్ అయితే ఈజీగా వస్తుంది, ఏం కాదు. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. శని రాహు చంద్రకేతు. తప్పనిసరిగా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అదే స్వామి, మేము ఇంకా మ్యారేజ్ చేసేసి అయిపోయింది. ఇంకా బతికి జీవనం వల్ల ఏదన్నా బతికి జీవన వస్తుందని. అవునులేమ్మా, యాక్చువల్గా మీరు పెళ్లి చేసే ముందు కనుక్కోవాలి. నాలాంటి వాడిని పెళ్లి చేసే ముందు కనుక్కుంటే పెళ్ళొద్దమ్మా, ఈ అమ్మాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి, కొద్దిగా కష్టపడినండి అని చెప్పి. ఇప్పుడు పెళ్లి చేశారు, అంతవరకు ఆగిపోయింది. ఏమో చిన్నమ్మాయి కదా, పెద్ద ఇబ్బంది. చిన్న వయసులో పెళ్లి చేశారు. లేకపోతే ఏమైనా మంచి పోస్టులు వస్తాయి. ఇప్పటికైనా రాసుకోమని చెప్పండి, వాడు ఆయన చెప్పి ట్రై చేయమని చెప్పండి. ఓకే ఓకే, మంచిదమ్మా. శుభం. జై గురుత్తమ్మ.
సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కాకినాడ అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు జయశ్రీ అండి. అమ్మా 1993లో పుట్టిందండి. మే 13 పుట్టిందండి. 13 మే 1993 అండి. టైం అమ్మా? ఉదయం 6 అండి. ఉదయం 6. ఎక్కడ పుట్టారు? భీమవరంలో పుట్టిందండి. భీమవరం. శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి ఈవిడ. అవునండి. వృషభ లగ్నం అంటారండి. ఈ వృషభ లగ్నానికి శని చాలా బలంగా ఉన్నారు. శని బాగుంటే ఏంటంటే జాతకంలో మంచి యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి ఆ అమ్మాయికి. లేదంటే సొంతంగా ఆ అమ్మాయి ఏం ట్రై చేసినా ఆ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది అని జాతకం సూచిస్తుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే 5వ ఇంట గురుడు ఆ అమ్మాయి యొక్క యాటిట్యూడ్ అంటే ఏంటి, చాలా మంచి అమ్మాయి, నిదానస్తురాలు, 10 మంది సేవ చేయాలనుకున్నా కోపం అనుకోండి, లేకపోతే అందరితో కలవకపోవడం అనుకోండి, లేకపోతే ఏమై ఎంత మంచి చేసినా ఇతరులు ఏమైనా దూరం పెట్టడం కానివ్వండి. అంటే ఎంఐలో యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే హార్మోన్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే లావ్ అయ్యి ఒబీజ్ అంటాం కదా, అసలు సరిగ్గా తినకపోవడమా లేకపోతే ఒబీజ్ అవ్వడానికి, సంతానం వందు కొద్దిగా చికాకు కలిగించడానికి కారణం అవుతారు ఒకటి. తర్వాత ఎంఐ జాతకంలో ద్వితీయానికి పాపకత్రి యోగం ఏర్పడింది. ద్వితీయ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడినప్పుడు ఆర్థికంగా కుటుంబ పరంగా అనుకున్నటువంటి స్థితికి వెళ్ళలేకపోవడానికి కారణం అవుతుంది. దీనికి కారణం కుజకేతు యొక్క పాపకత్రి యోగము. అందువల్ల మీరు ఏం చేయాలంటే పాపకి గురు, కుజ, శని, బుధులకి శ్లోకాలు అలవాటు చేయండి. డబ్బు ఉంటే జపాలు చేయించండి. వీటికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే జయశ్రీ గారి లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఈ అమ్మాయికి 2014లో మేము మ్యారేజ్ చేసామండి. 2014 మే 10ని చేసామండి. మాకు రిలేషన్ ఆడబడి కొడుకు అవుతాడండి, దూరం, అదే మా ఆయన గారు తగ్గిన అవుతుందండి. ఆ అబ్బాయి చేసాం. ఆ అబ్బాయి ఏమో చిత్తా నక్షత్రం అండి. మ్యారేజ్ చేసామండి. అంటే టైం కావాలని అడిగిందంటే మరి అబ్బాయి గురించి తెలుసు, మరి ఇప్పుడు కెరీర్ సెట్ అవ్వలేదనో టైం కావాలి నాకు అని అంటే మ్యారేజ్ ఒకటి చేసామండి. తర్వాత ఇంకేమి ఫస్ట్ ఇట్లా ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు ఏం చేయాలో మాకు మ్యారేజ్ గా అండి, లేకపోతే ఆవిడ చదువు పరంగా ముందుకెళ్తుందండి, మ్యారేజ్ చేయాలా, మేము ఏం చేయాలో మాకేం అర్థం అవ్వట్లేదు. అవునమ్మా, ఎందుకంటే అన్న యాటిట్యూడ్ ఇష్యూ అన్నాను కదా, అమ్మాయి మనసులో ఒకటి పెట్టుకుంటుంది, అది 5వ ఇంట గురుడు వల్ల జరిగింది. అందుకే నేను చెప్పిన పరిహారాలు చేయండి, ఆ అమ్మాయిలో మార్పు వస్తుంది. గురు, కుజ, బుధ, శనికి జపాలు చేయించుకోండి. ఆ అమ్మాయికి లైఫ్ టర్న్ అవుతుంది, మెల్లగా మార్పు వస్తుంది. శని కుజుడితో చూడబడుతున్నాడు. దానివల్ల ఏంటంటే వృత్తిలో అనుకున్నట్టుగా ఎదగలేరు. తండ్రి యొక్క స్థితిగతులు బలహీనపడతాయి, పితృ సౌఖ్యాలు, పితరాజితాలు బలహీనపడుతుంటాయి. వీటి కోసం శనికి పరిహారం కంపల్సరీ చేసుకోవాలి. మా చిన్న పాప డాక్టర్ చదువుతుందండి, ఆవిడ పేరు చిన్మయ్య అండి పేరు. అమ్మాయిది కూడా తెలుసుకోవాలా, చిన్న అమ్మాయిది కూడా తెలుసుకోవాలా? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98లో పుట్టిందండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? అక్టోబర్ 7 అండి. 6 అక్టోబర్ 1998. 98 అక్టోబర్ 6, 1998 మంగళవారం అవుతుంది. టైం అమ్మా? సాయంత్రం అండి. రేవతి నక్షత్రం అండి పాపది. మీన లగ్నం, మీన రాశి అండి. ఓకే అమ్మా. ఏమై జాతకరీత్యా ఏంటంటే మీన లగ్నానికి ప్రస్తుతం నడుస్తుందంటే శుక్ర మహాదశ. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్రుడు నవాంశలో బలంగా ఉన్నారు, కుజుడు బాగున్నారమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి, పాపకి రవి, కుజ, శుక్ర, గురులకి పరిహారాలు చేసుకోవాలి అప్పుడప్పుడు. ఈ అమ్మాయి మీన లగ్నంలో పుట్టిందండి. లగ్నంలో పూర్ణచంద్రుడు ఉన్నారు, చాలా మంచిది. సప్తమాధిపతి బుధుడు స్వక్షేత్రం ఉన్నాడు, మనకి టెన్షన్ లేదు. అయితే డాక్టర్ల లైఫ్, పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సప్తమ స్థానం పాడైపోయి ఉంటుంది. అందువల్ల సప్తమంలో శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి మంచి అబ్బాయి రాడు ఎవరని చెప్పినా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి డాక్టర్ కాబట్టి డాక్టర్ లాంటి వాడు వస్తాడు, హై ప్రొఫైల్ అబ్బాయి వస్తాడు. కాకపోతే పరిహారం ఎందుకు చేస్తున్నామంటే అండి వాళ్ళ మధ్య అన్యోన్యత డెవలప్ అవడానికి. తర్వాత ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటారు, ఈ అమ్మాయి కూడా అగ్రెసివ్గా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. వాటిలో ఆప్టిమైజ్ అవడానికి పరిహారాలు ఉపయోగపడతాయండి. ఈ పరిహారాలు జాగ్రత్త చేసుకోండి. చదువు బాగానే ఉంటుందని చెప్పినా వినలేదండి. నేను డాక్టర్ అంటే డాక్టర్ తీసుకున్నాండి. కొద్దిగా ఏంటమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, 2027 మార్చి నుండి 2033 మార్చి మధ్యలో ఈ అమ్మాయికి 6 ఏళ్ల పాటు మంచి పీరియడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. 2027 మార్చి నుండి 2033 మార్చి మధ్యలో 6 ఏళ్ల పాటు మంచి పీరియడ్ కాదు. అందువల్ల మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అన్నీ. 6 ఏళ్ల పాటు నెగిటివ్ పీరియడ్. పైగా ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు రవి. సప్తమ అనగానే మనకి పెళ్లిలో మోసగించబట్టాలి జరుగుతాయి. అందువల్ల పాపకి
జాగ్రత్తగా చెప్పండి, అమ్మ పెళ్లి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, 7 అంటే రవి శుక్రులు కలయిక, దానికి పరిహారం చేసుకుంటూ మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అంత బాగుంటుంది. జై గురుదత్త, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనకి ఒక కాలర్ మాట్లాడారు హైదరాబాద్ లోకల్ నుండి, రిషి అని బాబుది. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామండి, కుజబుధులకు కలయిక, క్షీణచంద్రుడు, వీళ్ళెవరున్నా సరే పిల్లలకి ఎపిలెప్సీ, కన్వల్షన్స్, జర్క్స్ ఇవన్నీ వస్తుంటాయండి చిన్నపిల్లలప్పుడు. మనం రిషి అనే బాబుది చెప్పుకున్నాం, వారు రెగ్యులర్గా జ్యోతిర్వైద్యం చూస్తారట, వాళ్ళ నాన్నగారు చేశారు. అబ్బాయి 2019లో పుట్టాడు, రుచిక లగ్నం, లగ్నం ముందు గురుడు ఆయుష్నిస్తాడు. అతను మళ్ళీ పుట్టాడనే పదం వాడారు. మళ్ళీ పుట్టడానికి కారణం రుచిక లగ్నానికి లగ్నం ముందు గురుడు వర్గోత్తమ స్థితి. ఇక్కడ ఏమైంది, ఆ అబ్బాయి జాతకంలో కుజబుధ రాహులు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు, రవిచంద్రుడు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే క్షీణచంద్రుడు ఉన్నప్పుడు అటువంటి దశల్లో కుజబుధులు కానివ్వండి, వాళ్ళు అష్టమ స్థానంలో ఉన్న కుజబుధులు కలిసి చంద్రుడితో ఉన్న, చూస్తున్న, ఇతులున్న, ఒకవేళ ఇతు లేకపోయినప్పటికీ అష్టమ స్థానంలో కుజరాహులు కుజబుధులు కలిసి ఉన్నప్పుడు ఎపిలెప్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంతర్దశల్లో ఎక్కువగా వస్తాయండి మనకి. చంద్రమహాదశలో కుజ అంతర్దశ, బుధ అంతర్దశ, రాహు అంతర్దశ, ఇలాంటి దాంట్లో మనకి ఎక్కువ వస్తాయి. మరి 2019 12 లక్షలు ఖర్చు అయ్యాయంటే ఒక చిన్నపాటి టీవీ సెంటర్ పెట్టుకుని, ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకున్న వ్యక్తి 12 లక్షలు ఖర్చు అవడం. అదే పిల్లవాడు పుట్టినప్పుడు జాతకాన్ని చూపించుంటే ఇక్కడ ఏమైపోతుంది, జాతకం చూడంగానే నక్షత్ర దోషం, ఒక దానం, నవగ్రహ హోమం అయిపోయింది, అభిషేకం చేసుకొని అయిపోయింది. కానీ జ్యోతిష్యంలో లోతుల్లోకి ఎక్కడ వెళ్తున్నారు, జ్యోతిష్యం లోతుల్లోకి వెళ్తే కదా మన రిజల్ట్ తెలుస్తుంది. అందరూ జ్యోతిష్యులు కాకుండా కన్వెన్షనల్ మోడల్లో ఎక్కువ పరిహారాలు చేసుకోవడం జరిగిపోతుంది. కానీ ఇలాంటి జాతలు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనకి ఫలితాలు పాజిటివ్గా వస్తాయండి. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఒక లైఫ్ 12 లక్షలు అంటే ఒక జీవితంలో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం పడుతుంది. తర్వాత పిల్లవాడు ఎంత సఫర్ అయి ఉంటారు. ఈ సఫరింగ్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి జ్యోతిర్వైద్యం అనేది చాలా 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 చక్కగా మనకి సహాయపడుతుంది. దయచేసి ఏంటంటే జ్యోతిర్వైద్యం చూస్తున్న వాళ్ళు పిల్లలు పుట్టగానే పూర్తి జాతక విశ్లేషణ, నిష్ణాతులైన జ్యోతిషులు, అంతేగాని భయపెట్టేసి ఆ దోషం ఉంది ఈ దోషం అని కాకుండా జాగ్రత్త తీసుకోండి. డబ్బు ఉంటే పరిహారాలు, డబ్బు లేనప్పుడు శ్లోకాలు, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అలాంటివి వెళ్తాం వల్ల జ్యోతిర్వైద్యం ద్వారా మంచి జరుగుతుందండి. జై గురుదత్త, శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.